తెలంగాణలోని మంచి పేరున్న రాజకీయ నేతల్లో ఈటెల రాజేందర్ ఒకరు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన ఒకప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సన్నిహితుడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2003లో నాటి తెరాసలో చేరిన ఆయన 2021 వరకు ఆ పార్టీలో కీలక నేతగా కొనసాగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి ఆర్థిక మంత్రిగా ఈటెల పనిచేశారు. 2019 ఎన్నికల్లో గెలిచిన ఆయన కేసీఆర్ కేబినెట్ లో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. కరోనా సమయంలో ఆయన అవిశ్రాంతంగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో తనను ఓడించేందుకు తమ పార్టీకి చెందిన కొందరు ప్రయత్నించారని ఈటెల ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే గులాబీ జెండాకు ఓనర్ల మేమే అంటూ ఈటెల చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమయ్యాయి. ఆ తర్వాత ఈటెలపై భూకబ్జా ఆరోపణలు రావడంతో 2021 మేలో వైద్యారోగ్య శాఖ బాధ్యతలను సీఎం కేసీఆర్ తీసేసుకున్నారు. మరుసటి రోజు ఈటెలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటెల కొద్ది రోజుల తర్వాత తప్పని పరిస్థితుల్లో బీజేపీ గుట్టికి చేరారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల హుజురాబాద్, గజ్వేల్లో 2 స్థానాల నుంచి పోటీ చేశారు. దురదృష్టవశాత్తు 2 స్థానాల్లో ఓటమి పాలయ్యారు. సో అప్పటి నుండి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ దూరంగా ఉన్నారు. హుజురాబాద్ ప్రజలు 2002 నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డిని గెలిపించి ఈటెలకు ఊహించని జలకిచ్చారు. ఈ క్రమంలో ఆయన హుజురాబాద్ ప్రజలకు దూరంగా ఉంటున్నాడని ప్రచారం జరుగుతోంది. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఈటెల మెదక్ ఎంపీ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ప్రజలే తనని ఓడగొట్టారని తన సన్నిహితులతో ఈటెల అన్నట్లు సమాచారం. తన ప్రజలని నమ్మితే వారే ఓడించారని, అందుకే ఆయన హుజురాబాద్ కి గుడ్ బై చెప్పినట్లే అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో రేవంత్ రెడ్డిని కొడంగల్లో ఓడిపోవడంతో ఆ తర్వాత మల్కాజ్గిరి నుండి ఎంపీగా పోటీ చేయడంతో ఆయనని అఖండ మెజార్టీతో అక్కడి ప్రజలు గెలిపించి ఢిల్లీకి పంపించారు. అయితే ఈటెలు కూడా రేవంత్ పాటలోనే పయనమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.